आप देख रहे हैं मी6 न्यूज। నమస్తే, నేను మారుతీరామ్. మీ6 న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లాలో ఉన్న ప్రముఖ శైవ క్షేత్రమైన కొమరవెల్లి మల్లికార్జున స్వామివారి ఆలయంలో ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్పై భారత సైన్యం ధైర్యంగా పోరాడడానికి మద్దతుగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశానుసారం ఆలయ అర్చకులు ఈవో అన్నపూర్ణ శత్రుంజయ పాశుపత హోమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో అన్నపూర్ణ మాట్లాడుతూ పహల్గాన్లో 26 మంది మహిళల నుదుటన సింధూరానికి దూరం చేసిన ఉగ్రవాదులను ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైన్యం పాకిస్తాన్పై దాడి చేసి ప్రతీకారం తీర్చుకుందామని వారు తెలిపారు. పాకిస్తాన్పై యుద్ధం చేస్తున్న మన భారత సైనికులు ధైర్యంగా ఉండాలని, వారిలో ఎవరికి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా సైనికులందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ ఆలయ అర్చకులు సిబ్బందితో కలిసి శత్రుంజయ పాశుపత హోమాన్ని ఘనంగా నిర్వహించినట్లు ఆలయ ఈవో అన్నపూర్ణ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ గారి సూచన మేరకు ఈరోజు ఈవో గారు మరియు ధర్మకర్త మండలి ఆధ్వర్యంలో శత్రుజయ పాశుపత హోమము, రుద్ర హోమము చేయడం జరిగింది. ఈ మన సైనికులకు విజయం కలగాలని, సైనికులందరూ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులు మన దేశం పైన, మన దేశ ప్రజలపైన, మన ఆర్మీ అందరిపైన, సైనికులందరిపైన ఉండాలని కోరుకుంటూ ఈ ప్రత్యేక పూజా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సనాతన సాంప్రదాయాల్లో భాగంగా ఈ దేవాదాయ శాఖ వారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. శ్రీ మల్లికార్జున స్వామి ఆశీస్సులతో ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా జరగాలని, మన భారతదేశానికి విజయం కలగాలని కోరుకుంటూ ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మన మల్లికార్జున స్వామి దేవాలయంలో ప్రధాన అర్చక, మరి అర్చక స్వాములు, స్థానాచార్యులు, వేద పండితులు, దేవాలయ యొక్క ధర్మకర్తల మండలి, దేవాలయ యొక్క సిబ్బంది, భక్తుల సమక్షంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆదేశాల మేరకు, మన దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వుల మేరకు ఈరోజు దేవాలయంలో మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ మీద మనం భారతదేశం విజయం సాధించాలని, మన సైనికులకు మనోధైర్యము ప్లస్ వాళ్ళ ఆరోగ్యంతో ఉండాలి, చక్కగా ఉండాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు మన దేవాలయంలో మరి పాశుపత హోమము, మృత్యుంజయ హోమం కూడా నిర్వహించడం జరిగింది. మరి మన పక్కనున్నటువంటి రాష్ట్రము పహల్గామ్లో మరి
చాలామందిని పొట్టన పెట్టుకున్న కారణంగా ఈరోజు మరి ఎంతోమంది మహిళలు ఆ రోజు మీరు చూసే ఉంటారు, కాశ్మీర్లో జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఉదంతము ఎంతోమంది మహిళలు చాలా బాధతో ఉన్నారు. మరి అది చూసి మన భారత ప్రభుత్వం ముందుకొచ్చేసి ఈరోజు మరి ఇంతటి చక్కటి నిర్ణయం తీసుకొని పాక్ సైన్యంపై దండయాత్ర చేస్తున్నారు. మరి ఎవరైతే సైనికులు ఉన్నారో మరి ఆర్మీ అన్ని త్రివిధ దళ అధిపతులైనటువంటి అందరూ కూడా పనిచేస్తున్నటువంటి మరి యుద్ధంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అందరూ ఆయుర్వేదాలతో ఉండాలి, మన దేశం బాగుండాలి, మన భారతదేశం సుభిక్షంలో ఉండాలి, భారతదేశంలో ప్రజలు అందరూ కూడా ఆయుర్వేదాలతో ఉండాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఇంత చక్కటి హోమం మరి కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు మన దేవాలయాలు నిర్వహించడం జరిగింది. అందరూ ఎంతో భక్తిభావంతో ఈరోజు ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా ఎంతోమంది ముందుకు వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. అందరికీ ఆ స్వామి మల్లన్న స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలి, అందరి కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలి, భారతదేశ ప్రజలందరూ కూడా సంతోషంగాతో ఉండాలి, పాక్ పైన మన భారతదేశం విజయం సాధించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇక్కడ పాల్గొన్న ధర్మకర్తల మండలి సిబ్బంది అందరికీ కూడా స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. आप देख रहे हैं मी 6 न्यूज।